ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలపైన ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల పనులపైన ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. అమరావతి రాజధానిలో 119 పనులు ప్రపోజ్ చేయగా 103 పనులు లెటర్ ఆఫ్ ఇండెంట్గా ఇవ్వగా ప్రస్తుతం 97 పనులు జరుగుతున్నాయని చెప్పారు. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, నాబార్డుల ద్వారా 41,187.7 కోట్లను టూ ఆఫ్ చేశామని, ఇందులో 12,773.13 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. 130 ఏదైతే గ్రామాలు 29 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా ఏదైతే ఈరోజు ట్రంక్ రోడ్స్ లేఅవుట్స్ చేస్తున్నాం అదే స్టాండర్డ్లో ఆ గ్రామాలన్నింటినీ డెవలప్ చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అధ్యక్ష. దాని మీద 904 కోట్లతో ఎస్టిమేషన్ వేశారు అధ్యక్ష. రోడ్స్ కావచ్చు, ఆ గ్రామాల్లో కూడా అండర్ గ్రౌండ్ చేసేటట్టుగా, అదేవిధంగా లైట్స్, అదేవిధంగా డ్రైన్స్, వాటర్ రైనీ సీజన్లో డ్రైన్స్ పోయేటట్టుగా, అదేవిధంగా వాటర్ ప్రస్తుతం ఆ విలేజ్ల్లో పర్ హెడ్ 40 ఎల్పిడి వాటర్ ఇస్తున్నారు అధ్యక్ష. అలా కాకుండా క్యాపిటల్ సిటీ మిగతా దాంట్లో ఏదైతే 135 లీటర్లు పర్ డే ఇస్తారో అదేవిధంగా అక్కడున్న పైప్ లైన్స్ అన్ని కూడా తీసేసి వేరే పైప్ లైన్లు వేసేటట్టుగా 904 కోట్లతో ఎస్టిమేషన్ వేస్తారు అధ్యక్ష. అయితే ఇవి డీవియేషన్లో చేయమని ఆదేశించి మొదలుపెట్టారు. అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల దీన్ని మళ్ళా టెండర్ పిలవాల్సి వచ్చింది అధ్యక్ష. టెండర్ పిలుస్తుంది ఈ ఆగస్టు 27 అయితే దాన్ని ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసిన తర్వాత వెంటనే టేకప్ చేసి ఆ 29 గ్రామాల్లో కూడా క్యాపిటల్ సిటీలో మిగతా ఏరియాలో ఏ విధంగా అయితే రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ ఉన్నాయో అదే విధంగా చేస్తామని తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా R&B రోడ్స్ కొన్ని శాంక్షన్ చేస్తున్నారు అధ్యక్ష. అవి కొద్దిగా వర్క్ జరుగుతుంది, కొద్దిగా లేట్ అయిన మాట వాస్తవమే. నేను R&B మినిస్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది, వాళ్ళ అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. ఈ మధ్య దాన్ని వేగవంతం చేశారు అధ్యక్ష. దాన్ని మళ్ళా పరిశీలి చేసి నేను R&B మినిస్టర్ వీలైన తొందరగా అయ్యేటట్టుగా చేయటం జరుగుతుంది.